అమ్మా ఇటు వస్తారులే ఇట్రమ్మా సునీల్ కుమార్ నాయకత్వం, డాక్టర్ పాసి సునీల్ కుమార్ నాయకత్వం. వాళ్ళు ఆపేమ్మా నువ్వు మాడి తిరుగుమా ఏమా మాడి తిరుగు వదిలే మళ్ళీ రప్పిద్దాం, బాబును మళ్ళీ రప్పిద్దాం, బాబును మళ్ళీ రప్పిద్దాం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వడ్డిల్లాలి డాక్టర్ పాసి సునీల్ కుమార్ నాయకత్వం, వడ్డిల్లాలి డాక్టర్ పాసి సునీల్ కుమార్ నాయకత్వం. జై తెలుగుదేశం, తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వడ్డిల్లాలి పాసి సునీల్ కుమార్ నాయకత్వం, వడ్డిల్లాలి గంగా ప్రసాద్ గారి నాయకత్వం, వడ్డిల్లాలి గంగా ప్రసాద్ గారి నాయకత్వం, వడ్డిల్లాలి శ్రీరామ నాయకత్వం. ఈరోజు మన ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిస్సెస్ మన చిలకూరు పంచాయతీలో కాన్వర్స్కి విడిపాల నుంచి దర్గాకాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ రౌడీ రాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయితే ఇక్కడ కనీసం ఒక సిమెంట్ రోడ్ వేయలేదు, ఊళ్ళో ఎక్కడ డ్రైనేజ్ పనులు లేదు, ఎక్కడ ఏమీ ఇది లేదు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఈరోజు సూపర్ 6 పథకం పెట్టాడు. మహిళలకి నెలకి 1500 రూపాయలు, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే మళ్ళీ ఉచిత విద్య, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత వచ్చి చదువుకునే పిల్లలకి అమ్మఒడి కింద ఆయన ఇద్దరికి అన్నాడు, ముగ్గురికి అన్నాడు, ఒకరికి ఇచ్చేసి ఆ ఒక్కరికి కూడా 1 సంవత్సరం ఇస్తే 1 సంవత్సరంలా. ఈ తడవ చంద్రబాబు నాయుడు వస్తే 2 పిల్లలున్ని, 3 పిల్లలున్ని, 3కి అమ్మఒడి వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు చేసేదానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మనము ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని చంద్రబాబు నాయుడికి సైకిల్ గుర్తుకి ఓటేసి ఎన్డీఏ అభ్యర్థి సునీల్ కుమార్ గారిని గెలిపించుకొని మనం మంత్రిని చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ప్రచారంలో భాగంగా మనం చిలకూరు గ్రామాన్ని దర్శించడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా 5 సంవత్సరాల్లో మీకు రోడ్లు వచ్చాయమ్మా? లేవు. కనీసం కాలువలు, లైట్లు అన్నా చేశారా చెప్పండి? లైట్లు ఏమైనా వేసారా చెప్పండి? కనీసం రోడ్లన్నా మరమ్మతులు ఏమైనా చేశారా చెప్పండి? మనస్ఫూర్తిగా చెప్పండి, భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన రోడ్లు తప్ప ఇంకో రోడ్ ఏం పడలేదు. సంవత్సరాల్లో కొత్త పనులు ఏవి జరగలేదు. ఒక్క పని కానీ ₹1,00,000 ఖర్చు పెట్టలేదు. మనము ఈ స్థితిలోనే ఉండాలా, డెవలప్మెంట్ ఏమైనా కావాలా మీరు ఆలోచించండి. చెప్పాలి, కావాలా వద్దా? కావాలా చెప్పండి. అది రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అదేవిధంగా బాబు గారు ఇప్పుడు ధరలు ఎట్ట పెరిగిపోయినా ఆలోచిస్తున్నారమ్మా? ఎంత పెరిగి పప్పు, నూనె, ఉప్పు, చింతపండు విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక మీరు అందరూ ఆలోచించండి. అదేవిధంగా బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అవేంటంటే మా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క మహిళకి, ఇక్కడ అందరికి 18 సంవత్సరాలు ఇంచుమించి అందరికి నిండే ఉంటాయి. ప్రతి ఒక్క మహిళకి ఇంటిని తలుపు తట్టి ప్రతి నెల 1,500 రూపాయలు 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన చదువుకునేటువంటి బిడ్డలు మన బిడ్డలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా? ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలకి చదివిస్తానని చెప్పారా లేదా? కానీ ఒకరికే ఇస్తున్నారమ్మా అమ్మఒడి. మనం గుర్తుంచుకోండి, మన ఇంట్లో ఉన్న అందరు బిడ్డలు చదువుకోవాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఎంత ఇస్తారా? మన గ్యాస్ సిలిండర్ ఎవరమ్మా ఇచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు దీపం పథకం కింద. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 700 రూపాయలు ఉండిందమ్మా గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఎంత ఉంది? 1,200 ఉంది. గుర్తుంచుకోండి, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్సు సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకొని మీరు తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈ ఫలాల
ఫలితాలన్నీ పొందాలని మిమ్మల్ని ఆశిస్తూ, మిమ్మల్ని కోరుకుంటూ, మిమ్మల్ని అభ్యర్థిస్తూ తెలుగుదేశాన్ని గెలిపించాలని, ఎన్డీఏ బలపరిచినటువంటి సునీల్ కుమార్ గారిని గెలిపించాలి. అదేవిధంగా వరప్రసాద్ గారికి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కడ్డీలు కూడా వెలిగించాలి. ఓకే అందరూ ఫోటోలు మంచిగా టపాసులు పెట్టలేదు అయిపోయిందా అవలా राष्ट्रम दारयंतम द्रवम श्री महादुर्ग महालक्ष्मी देवता उमा महेश्वर स्वामी देवता आदित्य देवता राम देवता देश देवता బ్లాక్ దేనికి రమ్మన్నా శివన్ మా ఇద్దరు
తీసుకో పక్క అంటే ఇతను పట్టు మా ఊరికి ఇక్కడ మొత్తం అందరినీ సాయి వెంకీ ఆయన నాని సార్ వచ్చి అడుగుంటూ ఇప్పుడు ఏం లేదు మేడం ఈ రోడ్డు ఆ పూర్వ గోడల్లో ఆ లాస్ట్ దాకా పెట్టించేసి గుడికి పేరు ఉంటుంది నేను చెప్పి చేయిస్తాను తప్పకుండా నువ్వు రాకపోతే మేమందరూ కనిపించాలి ఇటు చూడండి సార్ కొద్దిగా నవీన్ ఒకరు సైడ్ నుంచి సైడ్ రండి అన్న ప్లీజ్ మధ్యలో మధ్యలో దారి అన్నా మీరు అందరూ ఆగాలి మా నువ్వు పక్క వచ్చి ఇటు వచ్చేదండి అదే కొద్ది ముందుకు రాను సార్ ఆటో ముందుకు వెళ్ళిపోమన్నా పక్కకు వచ్చాను సైడ్ ఈ బాకండి మీరు ఈ బాకండి తమ్ముడు ఏడా ఫోటోకు సార్ ఒక సెకండ్ వదన మీరు వచ్చండి ప్లీజ్ సైడ్కి వచ్చండి అందరూ వెనక్కి వచ్చాను చెప్పండి కొద్దిగా మీరు వచ్చండి మీరంతా ఉన్నారు అవన్నీ దాటి వచ్చి సాయి పక్కన అది ఇంకా అదేదమ్మా చెప్పారు అన్నోళ్ళు కూడా చెప్పారు ఆ ఇంటోళ్ళు చెప్పారు ఈసారి మన గవర్నమెంట్ వచ్చి రాగానే తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే సున్నా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు మనం చేపిద్దాం నాది బాధ్యత
ఈ రోడ్డు ఒకటి కాలువ ఒకటి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా ముందు ఈ ఫస్ట్, తర్వాత మీకు ఏదైనా ఉంటే కూడా చేపిద్దాం. మీరు ఇంకా అడగాల్సిన పని అది. థ్యాంక్ యూ అమ్మా. మీరు చేయండి గట్టిగా. ఒకరు వెనక్కి మనం లోపల మనం ఏంటి సన్మానం వచ్చినది, వాళ్ళు వచ్చిన వాళ్ళకి సన్మానించాలి మనం. ఒకరు వెనక్కి అవును మేడం, మిమ్మల్ని చూడాలని వచ్చారు, అంతేగాని ముందు వెనక కాదు. అక్కడ చేయండి అమ్మ, అందరితో చేయించండి. ఈసారి రోడ్డు డ్రైనేజ్ అన్ని చేయించుకున్నాం అమ్మా. ఓకే దీపాలు అమ్మా. ఓకే చేద్దాం తప్పకుండా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చేయండి అమ్మా, వచ్చేయాలి ఇంకొద్దిగా చేయండి అమ్మా. ఈ రోడ్డు ఒకటి, డ్రైనేజ్ ఒకటి మేము చేపిస్తాం. మా మనోళ్ళందరూ అడిగింది అదే అడిగారు, తప్పకుండా చేపిస్తాం. గవర్నమెంట్ వచ్చిన ఏదైనా సమస్య ఉన్నా కూడా చెప్పండి. వాళ్ళకి ఇల్లు కూడా లేదు సార్, ఇల్లు కూడా తప్పకుండా చేపిస్తాం అమ్మా. మీరు అడగకుండా అని చెప్పాను కదా, ఎందుకంటే వాళ్ళు 3-4 అడిగారు కాబట్టి మా ఫస్ట్ గవర్నమెంట్ రాగానే మనం చేద్దాం. లాస్ట్ టైము ఎందుకంటే చేయలేకపోయాం, టైం లేక. అది ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయాల, మన గవర్నమెంట్ వస్తే మనం చేసుకుంటాం. ఖచ్చితంగా సార్ ద్వారా మనం చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా. తెలుసు, చెప్పాల్సిన పర్లే. నేను అందీప్తో కూడా మాట్లాడతానమ్మా, నేను పిలిపించుకుంటాను, మాట్లాడతాను. అది ప్రభాకర్ మాకు ఎట్లానో అందీప్ కూడా అట్లానే. కాకపోతే ఏంటంటే మా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు అందీప్. ఈ 4 సంవత్సరాలు కాదమ్మా, అదే నేను మాట్లాడతాను. చేస్తానికే కదమ్మా, ఈ ఊరు బాగుండాలి ఇదనేది. 14 నుంచి 19 వరకు చేసాం కదా, ప్రభాకర్ కూడా ఉన్నాడు కదా అప్పుడు, అది చేయించాం కదా, అన్ని చేసుకున్నాం కదా అమ్మా. చేద్దామమ్మా తప్పకుండా, ఊరు బాగుండాలమ్మా. ముందు ఈ 5 సంవత్సరాల్లో మనకేం జరగలేదు కదమ్మా, ఏం చేసుకోలేకపోయాం. అది నేను అనేది. మనకు ఒక అవకాశం వస్తుంది, ఈసారి చేసుకున్నామమ్మా. నేను చేపిస్తాను, నాది బాధ్యత. హలో చేద్దాం. ఈసారి గవర్నమెంట్ మనం వస్తుంది, చేద్దాం. అదే మధ్యాహ్నం పెట్టిందలే, ఫోన్ చేసి నీకు ఫోన్ రాలా? ఫోన్ రాలేదన్న కీకి అయిపోతుంది. 6,000 వస్తారు. నీకు రావట్లేదనా అంటే నాకు నేను చేస్తాను, చేపిద్దాం. చేపిద్దాం. వాట్సాప్ కాల్ మనం ఎప్పుడు చేయాలంటే కొంతమంది అవతల నుంచి పోతా నీళ్ళు పనిలో ఉన్నాడు మనుగోలు. కరెక్టే, మీకు తెలుసు మేడం చూడాలని మీతో చిన్న గెలిపించుకోవాలమ్మా ఎమ్మెల్యేగా. మనకుండే సమస్యలు కానీ మనకుండే ఏమన్నా కూడా మనం తీర్చుకుందాం ఈసారి. అది చేద్దామమ్మా, తప్పకుండా చేపిద్దాం. ఇక్కడ ఒడ్డిపాలెంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ పరిష్కారం చేసే బాధ్యత మేము అది 14 నుంచి 19 వరకు చేయగలిగిన వాడికి చేసాం. లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పుడు టైం సరిపోలేదు. కొన్ని టైంలో కూడా లాస్ట్ మూమెంట్లో మనకి స్కీములు కూడా లేవమ్మా, అయిపోయినాయి. ముందున్న స్కీములు లాస్ట్కి వచ్చేటప్పుడు లేకపోయేటప్పుడు కొన్ని చేయలేకపోయాము, కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈసారి స్టార్టింగ్ నుంచి చేసి పక్కగా చేసుకుంటాం. ఈసారి మీరు గెలిపించండి చిన్నాన్ని. ఈ 5 సంవత్సరాల్లో మీకైతే ఏం జరగలేదు, అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఏనమ్మా కంపల్సరీ మనం గెలిపేస్తాం. పెన్షన్ రాలే, నాకంటూ ఏమి చేయలేదు. ఎందుకు రాలేదమ్మా? ఏంటో ఆయనకి
లాస్ట్ ఇయర్ 60% రాలేదు. ఈసారి చెప్పేసి ఖచ్చితంగా మన గవర్నమెంట్లోనే ఖచ్చితంగా చేసే ఇస్తామని చెప్తున్నాను. నేను మొన్న ఖాళీ లేదు సార్, ఇల్లు దగ్గర మీ కాడికి చెప్పుకున్నాను. సరే ఓకే అమ్మా, మేము కాదమ్మా. ఇప్పుడు సంవత్సరాల్లో మీరు ఏమన్నా వాళ్ళు ఏమన్నా చేయించగలిగారు? నేను ఎవరు కాడికి అదే కాదమ్మా, చేయలేదు కదా మీకు కూడా. సరే ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. సరే లాస్ట్ టైం ఎట్లా జరిగిందో పొరపాటు జరిగింది, మీరు అది మనసులో పెట్టుకోవద్దు దయచేసి. ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేసి పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అది చేయండి అమ్మా. పక్కకు వచ్చాడు అన్న అందరూ అలా పక్క రండి. అట్టే ఉండు ఆడే ఉండు సైడ్. చెప్పమ్మా, ఏమన్నా నేను తీసుకొచ్చేస్తాను. చేసే బాధ్యత మాకుంది. ఏమన్నా మనం తీసుకొచ్చేస్తాం. చేసే బాధ్యత అదే తప్పకుండా మీరైతే చేయండి. ఏం కాదు పొలం కొట్టుకోండి, నేను చేపిస్తానమ్మా. ఎంఆర్ఓలతో మాట్లాడి సార్తో ఏం చేపిస్తాను తర్వాత కొద్ది రోజుల్లో. థ్యాంక్ యూ. మేడం అమ్మాయి సాయి నిలబడి అశోక్ దయచేసి ఏదన్నా నువ్వు పెళ్లి చేసుకుని సొంత మనిషిలాగా దయచేసి మాకు చేయండి, ఇది పిల్లల్ని గెలిపించండి అంటున్నాము. అదేవిధంగా మీకు కూడా రైట్ ఉంటుంది. అది మన వాళ్ళందరికీ తెప్పి చేయండి. అది ఏది వచ్చినా కూడా నేను చెప్పి కమలం గుర్తు వరప్రసాద్ ఎంపీ అమ్మ, సైకిల్ గుర్తు సుమలన్న ఎమ్మెల్యే. కమలం గుర్తు రెండింటి మీద వేసి గెలిపించుకోవాలి మనం. నాకు చాలా కొంచెం ఖమ్మంలో వరప్రసాద్ ఎంపీగా అమ్మ, సైకిల్ గుర్తుగా సుమలన్న ఎమ్మెల్యేగా గెలవాలి. రెండు బట్టలు నొక్కాలిగా సైకిల్ వస్తానులే మళ్ళీ అట్నే ఇంటికి వచ్చాను సైడ్ సరే పర్లేదు సురేష్ అన్న కొంచెం మాకేం కరువు పని అవి కావాలి మాకు. కరువు పని గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చేసి చేస్తారు. అదే అమ్మా,
మా కరువు పని ఇప్పుడు ఆపేశారు. అది మళ్ళీ మనం గవర్నమెంట్ రాగానే మనం చేసేటట్టు ప్లాన్ చేద్దాం మేడం చెప్పేది. మనం మాట్లాడదాంప్పుడు ఈ గవర్నమెంట్ తీసేసింది, అదే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చారని మాట్లాడి చేపిద్దాం అంటున్నాను. అర్బన్ పరిధిలోకి వస్తాను చెప్పారు కదా, ఇంట్లో సున్నాలు మిస్సెస్ ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? థ్యాంక్ యూ. అర్బన్ కదమ్మా శ్రీకాంత్ సైడ్ కానీ ఇంటర్నెట్ ఎదురు వస్తాం శ్రీకాంత్. థ్యాంక్ యూ అమ్మా. గెలుస్తున్నారు ఎమ్మెల్యేగా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మీ అందరి దయ వల్ల తప్పకుండా ఈసారి మనం చేసుకుంటాం. ఆది బాధ్యత. ఓకే నేను చెప్తానమ్మా, అందిస్తున్నా కూడా మాట్లాడతాను, నేను పిలిపిస్తుంటాను. చెప్పి అందించి సాగు తెలియదని చెప్పి మేడం తెలియదని చెప్పి నేను పిలిపించుకుని మాట్లాడతాను. మా తరం తొలి తెలుగుదేశం నాయకుడు. కొన్ని పరిస్థితులకి అయితే వెనక్కి వెళ్ళిపోయాడు. తొలి తెలుగుదేశం నాయకుడు మా ఏరియాకి. ఆరోగ్యంగా ఉంది. అయ్యో ఒకప్పుడు వీళ్ళని చూసి మొత్తం ఊరంతా భయపడేది. బ్యాచ్ ఉండేవాళ్ళు అంటే మంచితనం ఉండేది, లేదంటే చెడు ఉండేది. అంత ఇదిగా ఉండేవాళ్ళు. అట్లాంటిది ఇవాళ మొత్తం ఆ పద్ధతే పోయింది. యూత్ వచ్చిన తర్వాత మొత్తం ఒడ్డుపాలు అంటే అందరూ ఇది తీసుకోవాలి. అట్లాంటిది ఎవరికెవరికి సంబంధం లేకుండా అయిపోయేది వీళ్ళు. బాగానే ఉంది సార్, బాగానే ఉంది. దీనికి ముందు సూపర్ 6 ప్రోగ్రాంలు కూడా చెప్పేశారు. నేను మనకే అన్నట్టుగా విదేశాలు వెళ్ళమ్మా. ఫోటో మీకేం కలుగుతున్నాయా? అబ్బాయిలేనమ్మా, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు ముక్కలు కలిగా ముగ్గురు మొక్కలు కాయలే. ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి? ఓకే సరే ఒక్క నిమిషం ఉన్నాయి. అప్పుడు వెనక్కి వచ్చాడు బ్రో. తెలుసా? సైకిల్ గుర్తుకు ఓటేసి సున్నాన్ని గెలిపించుకోవాలమ్మా ఎమ్మెల్యేగా. అట్లానే కమలం గుర్తుకు ఓటేసి వరప్రసాద్ గారిని ఎంపీగా చేసుకోవాలి. చేయండి ముందు వచ్చేసి దీనికి తప్ప మర్చిపోయింది సార్.
కొంతమంది చెప్పాలి మీరు కొంతమంది చెప్పి చేయాలి మనం బాధ్యత. నాకు జనకరండి తీసుకోమ్మా కాంప్లెట్ సైకిల్ ఓటు వేసి మనం సున్నాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి మనం. ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అది మన గవర్నమెంట్ వచ్చి రాగానే ఏదన్నా కూడా చేసుకుందామమ్మా. అందరికీ చెప్పి చేయించాలి మీరు. థ్యాంక్ యూ. ఇవన్నీ అన్ని రోడ్లు బాగున్నాయి. మాయే ప్రభుత్వం టీడీ ప్రభుత్వం సార్ లేదు. ఈ రోడ్డు అన్న శాంక్షన్ చేయించాడు. లాస్ట్ ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చేసి అయిపోయింది. ఏఈ గారి ఎస్టిమేషన్ మొత్తం అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఏ గుడి దగ్గరమ్మా? దేశం గుడి దగ్గర రోడ్లు అన్నీ చేసుకున్నాం. మీరు ఈసారి ఒడ్డుపాలెంలో మీరందరూ మాట్లాడుకుని వన్ సైడ్ చేసి చిన్న ఎమ్మెల్యేగా గెలిపించుకునే దాంట్లో మెజార్టీ రావాలి. మీ బూతు వస్తే తప్పకుండా అన్నీ చేసుకుందాం. అర్థమైందా? రోడ్డు సునీల్ గెలిచాడు. నాని సార్ వల్ల రోడ్డు వేసుకున్నాము. తప్పకుండా దేశం గుడి కావాల్సిందన్నీ చేసుకున్నాం, రోడ్డు చేసుకున్నాం. నాది బాధ్యత. మీరు 10 మందికి చెప్పి చేయించండి. మీరందరూ ఒక మాట మీద ఉండండి. చేయండి అమ్మా. గౌరవం కూడా పెరుగుద్దమ్మా. ఇప్పుడు మనకి అడగడానికి కూడా మనకి రైట్ వస్తుందమ్మా. లేకపోతే రాదు కదా. మనం వేయకపోతే ఎందుకు వస్తుంది రైట్? శ్రీకాంత్ ఇటు వచ్చే శ్రీకాంత్. గవర్నమెంట్ రాగానే ఈ రోడ్డు వేద్దామమ్మా. నువ్వు అడగగలుగుతున్న పల్లె మేము నడుస్తుందో మాకు తెలుస్తుంది. రోజు వచ్చినందుకే మాకు ఇట్లా అనిపిస్తుంది. రోజు మీరు తిరిగే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఎవరో ఏం చేయట్లేదని. ఈసారి తప్పకుండా చెప్పిద్దాం. అదే కలిసి వెళ్ళాలి కదమ్మా, బాధ్యత కదా. లేదమ్మా, ఈసారి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా రోడ్లు ఇట్లాంటివి మనం చేయించుకున్నాం. మీరందరూ మాట్లాడుకుని చేయండి మనం. సైకిల్ ఒకటి వేయండి అమ్మా. ఈ రోడ్డు ఒకటే చేపిద్దాం. రోడ్డు పెండింగ్ ముందు చేపిస్తున్నాం అమ్మా. ఉంటే కూడా చెప్పు సార్ చెప్పు. ఒంటరిగా ఉంటారు సార్. ఏది ఏ స్కీమ్ కాదమ్మా, మీకు చెప్పు. పెన్షన్ ఉందా? ఒంటరి మహిళ అది మనం మన గవర్నమెంట్ లో మనం ఇప్పించిందే కదమ్మా. ఒంటరి మహిళ అది మేము ఇప్పించింది. అప్పుడు చెప్తా ఉంటారు అంతే కదా సార్. ఏదమ్మా 4000 ఇల్లు అంతా పోయింది. అది చేపిద్దామమ్మా. లోపలంతా పోయింది సార్. నేను చేపిస్తాను. చెప్పాం కదా, ఒంటరి మనిషి మనకి ఎవరు లేదు. జూన్ నెలలో నీకు 7000 ఎప్పుడు వస్తాయి ఇంటికి పెన్షన్? జూలై నుంచి 4000 వస్తుంది. 4000 వస్తుంది. కాలనీ బలంగా కాలనీ ఇల్లు అయినట్టే ఆ కాలనీలో కట్టిస్తుంది. సరేనా? మీరు అందరూ వెనక్కి వచ్చేయండి ప్లీజ్. మన దగ్గర డ్రైవర్లు పనిచేస్తారు వాళ్ళు అంత సార్. మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. చేయండి, రోడ్డు వేద్దాము. ఇంకేదన్నా తప్పకుండా చేద్దామమ్మా. నేను చేపిస్తాను. రోడ్డు, ఈది లైట్లు, కాలువ చేపిద్దామమ్మా.
చేపిద్దాం అమ్మా, నేను చేపిస్తాను. ఇదే మాట ఎలా ఉన్నావు? బాగున్నాను సార్ అది ఇది మంచిది. 2,000 చేసి ఈయన వచ్చి నాకు తీసేసాడు. అబ్బాయికి యాక్సిడెంట్ అయితే సునీల్ అన్న నాకు 65,000 ఎంత నేను పెట్టిన హాస్పిటల్ అన్నీ చేశారు సార్, కూడా మాకు హెల్ప్ చేశారు. చేద్దాం అమ్మా, తప్పకుండా చేద్దాం. సార్ నాకు మీరే సార్, అదే తప్పకుండా అమ్మా, అన్నీ చేద్దాం. ఫస్ట్ నుంచి పెన్షన్ కూడా వస్తుంది. చేపిద్దాం అమ్మా. 2 కొట్టులు మా ఒకటి సైకిల్ ఒకటి కమలం. మేము ఫస్ట్ నుంచి అప్లై చేస్తున్నాం. పర్వాలేదమ్మా, ఎవరికొకరు చెప్తావు కదా, 4 చెప్తావు కదా. ఆయనకి యాక్సిడెంట్ అంటే ఉంది పర్లేదు. ఫస్ట్ నుంచి నేను పెళ్ళి వదులుకోవాలి. ఎంత సంతోషం నడవలేక రాలేదు, కానీ లేకపోతే నేను నాకు బాగా మాకు ఈ రోడ్డు సంగతి చూడండి సార్. నేను చచ్చిపోయింది నాకు వేయరు మీరా? సిమెంట్ 3 నెలలు ఓపిక పట్టు, చేపిస్తాను. మన తెలుగుదేశం రావాలా? నువ్వెంత కాదమ్మా, నువ్వెంత గట్టిగా చెప్తున్నావు అంత గట్టిగా నేను చేపిస్తాను. రోడ్డు వేస్తాను ఎంత గట్టిగా చెప్పావు, రోడ్డు వేపిస్తాను కూడా అంత గట్టిగా చెప్పి చేపిస్తాను. ఎంతకన్నా చాలు. మాకేం రాలేదు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఒకసారి వచ్చింది మాకు ఈ గవర్నమెంట్ అన్ని తీసేసాం. మీకు పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ పెన్షన్ ఎంత వస్తుంది, రేషన్ కార్డు కూడా తీసేసారు సార్. ఏమి రావట్లేదు మాకు ఆ పెన్షన్ తప్ప. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేసేది ఏముంది, మీరు వస్తే మళ్ళీ అదే చెప్పేది ఏంటి, మీరు రావాలా అన్ని పెట్టుకోవాలా. లాస్ట్ టైం ఎవరికి వేసావమ్మా? మీకే చేసా, అది అన్ని మీ అదృష్టం. మేము ఎప్పుడు వేయం సార్, మేము ఎప్పుడు వేయం, మేము ఎప్పుడు తప్పకుండా అమ్మా, మీరే రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మనమే వస్తున్నాం. అర్థమైందా? పెన్షన్ రాద్దాం, అన్ని చేయించుకుందాం. ఓకే, తప్పకుండా చేద్దాం. మీరు ఇచ్చినా ఇచ్చినా మీరే గెలవాలని ఇస్తారు. మీరే రావాలా, రాకూడదని మాకు మాకేం చేయలేదు సార్. తీసేసాడు గోడ అనిపించింది అడగాల. సరే 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 మసి కూడా ఏం లేదు, వెళ్తే వెళ్ళామమ్మా, దానికి ఏముంటుందిలే. కానీ సున్నన్న మన లోకలు. ఇప్పుడు ఎవరో వస్తారో ఎవరో నీకు తెలియదు కదమ్మా. కనీసం ఇక్కడ మాట్లాడడానికి నీ దగ్గరికి ఎవరన్నా వస్తారా? నీకు ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు ఎవరన్నా ఎవరి దగ్గరికి వెళ్తావు చెప్పమ్మా. ఈ సైకిల్ నీళ్ళు ఎంత మునిగిపోతే ఈసారి ముందు రోడ్డు వేద్దామమ్మా. నీళ్ళు ఏం పడలేదు సార్, అయిపోండి నిండిపోండదు. రామా బాగున్నారా? సరే, అందరికీ మీకు చెప్పి ఓట్లు వేపించండి. రోడ్డు వేపించుకున్నాం. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయమ్మా? ఇంకేమన్నా ఉన్నాయా సమస్యలు? స్తంభం చేపిద్దామమ్మా. రోడ్డు ఒకటి, ఆ 2 నేను చేపిస్తాను. నేను చేపిస్తానమ్మా, తప్పకుండా చేపిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఈసారి గవర్నమెంట్ రాగానే 6 నెలల్లోనే చేపిద్దాము.
లాస్ట్ టైం ఏంటంటే టైం సరిపోలేదమ్మా. లాస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి మనకి టైం సరిపోక ఇబ్బంది అయింది. రెండు పక్కల నుంచి మీ ఇంటికి రావాలంటే ఎట్లా రావాలా? చేయండి అమ్మా. ఏంటి ఇబ్బంది ఏంటి మీకు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? మేము చేయాల్సిన ఏమైనా ఉన్నాయా? చెప్పు ఏదో చెప్పు, ఏది చెప్పు. అమ్మా ఓకే అది చెప్పు. అది కూడా సునీల్ ఇప్పిస్తామమ్మా. మన గవర్నమెంట్ రాగానే కరెక్ట్గా 2 నెలల్లో ఫస్ట్ నీకు పెన్షన్ ఇప్పిస్తాం. ఇది ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ స్టార్టింగ్ 2 నెలలు 3 నెలల్లో గవర్నమెంట్ బస్సు గవర్నమెంట్ రాగానే అది ఏం చేయించాలో నేను చేయించాను. నాకు నేను చేస్తానమ్మా తప్పకుండా. చిన్నమ్మ చెప్పాను కదా చేస్తా చిన్నమ్మ. బాకు చెప్పారు. వాళ్ళ మిస్సెస్ చెప్పండి అమ్మా. సార్ ఒకటి కమలం గుర్తు వచ్చాయి. అవును ప్రకాశం నేను కూడా గమ్ముగా అయిపోయి మనకు నేను కూర్చోండి. అదే అది కూడా సున్నా వాళ్ళ మిస్సెస్ అమ్మా. సున్నా ఎమ్మెల్యే చెప్పండి. సరే 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 థ్యాంక్ యూ. మన వాళ్ళందరూ చెప్పండి అమ్మా. వాళ్ళు తెలిసేవాళ్ళే మీకు మన అడగాలి. వాళ్ళు బయట చేయించుకోవాల్సిన బాధ్యత. జాగ్రత్త జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా అదే అందరికి చెప్పి చేయించండి మీరు. సరే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మనకే ఓటు మనమే పాంప్లెట్ అన్నా వినోదు రిలీఫ్ రేటింగ్ దగ్గర అబ్బాయి పబ్లిక్ రోడ్ అయిపోతుంది. ఒకసారి వేపిస్తాను. అప్పుడు వేస్తామన్నా సార్ ద్వారా వద్దన్నారంటమ్మా. ఇక్కడ వేయొద్దని చెప్పి మాది ఓన్ సైడ్ ఈసారి వేపిద్దామమ్మా. నేను వేపిస్తాను. మీ సార్ అందరూ సంబంధపడితే సార్ గట్టి చేయాలమ్మా ఈసారి. నన్ను గెలిపించుకోవాలి ఈసారి. అదే గట్టి చెప్పాలి. అందరూ చెప్పి చేయించుకోవాలి. నేను వన్ సైడ్ చేస్తా సార్. ఎన్ని కాదు మళ్ళీ మాట్లాడు. సరే
అక్కడ సైడ్కి వచ్చాను ఫ్యామిలీ కూడా వదిలే ఒక్క నిమిషం ఓకే